హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు అంత మంచిదేనా నేను మీ చిరుపడం శ్రీనివాసరావు S65 IPL 2025కి సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ని చాలాకాలం చేసి గట్టబట్టి ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు ఓకే చలో ఈ వీడియోలో లాస్ట్ వీడియో చూసిరా చూడకపోతే చూసొచ్చే ప్రయత్నం చేయరి మనం లాస్ట్ వీడియోలో బెస్ట్ బౌలింగ్ అటాక్స్ గురించి చెప్పినాము ఈ వీడియోలో బెస్ట్ బ్యాటింగ్ అటాక్స్ గురించి చెప్పబోతున్నాం ఏ టీము బ్యాటింగ్లో స్ట్రాంగ్ ఉన్నది ఏ టీంలో బ్యాటింగ్లో అల్కగా లైట్గా ఉన్నది ఏ టీం నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది ఏ టీం నెంబర్ లాస్ట్ ప్లేస్లో ఉంటుంది యాక్చువల్లీ ఈ వీడియోలో మనం 1 to 10 లాస్ట్ వీడియోలో మనం 10 to 1 చేసుకున్నామా ఈ వీడియోలో 1 to 5 మాత్రమే చేస్తున్నాం అన్నట్టు అంటే బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారంగా చూస్తే చాలా టీములలో లీస్ట్ బ్యాటింగ్ అని చెప్పడానికి లేదు టాప్ బ్యాటింగ్ అని చెప్పడానికి లేదు టాప్ బ్యాటింగ్లో ఇద్దరు ముగ్గురు 2-3 టీంలు వస్తాయి సెకండ్ ప్లేస్లో 2-3 టీంలు ఉన్నాయి థర్డ్ ప్లేస్లో కూడా 2-3 టీంలు ఉన్నాయి అట్లా అందుకని చెప్పి మనము కంప్లీట్గా ఇదేం మంచి ఆడతలేదు పోయి అని తీసేటట్లేదు అది మ్యాటర్ లాస్ట్ వీడియోలో కదా 10 to 1 వచ్చినట్టు కాకుండా ఫస్ట్ నుంచి వెళ్ళిపోతుంది సార్ ఫస్ట్ ప్లేస్లో నేను అంటానా ఫస్ట్ ప్లేస్లో బ్యాటింగ్ బెస్ట్ బ్యాటింగ్ అటాక్స్లో 3 టీంలు ఉన్నాయి భయ్ ఒక టీం ముంబై ఇండియన్స్ రెండోది ఆర్సీబీ మూడోది ఎస్ఆర్హెచ్ ఈ మూడిట్లల్లో కూడా బ్యాట్స్మెన్స్ ఖతర్నాక్ ఉన్నారు అంటే ఏ ఆర్డర్ ప్రకారంగా చెప్తున్నావు భయ్ నువ్వు 1 2 3 అని మా వాళ్ళు అన్నున్నారు మా వాళ్ళు ఇన్నున్నారని ఫీల్ కాకూడదు నేను ఎట్లా చెప్తున్నంటే ఈ మధ్య కాలంలో జరిగిన మ్యాచెస్ని బట్టి చూస్తే అంటే ఈ మధ్య కాలంలో జరిగిన ట్రోఫీసు సిరీస్లు రకరకాల మ్యాచ్లను బట్టి చూస్తే ఎవరు ఫామ్లో ఉన్నారు ఎవరు ఫామ్లో లేరు ఏ టీంలో ఎక్కువ మంది ఫామ్లో ఉన్నారు ఇవన్నీ చూసిన ఇవన్నీ కంపేర్ చేసిన నేనే కాదు మా ఫ్రెండ్స్ అవర్ టీమ్ మా టీంలో నాయన పెద్ద టీమే మీద అంటారా మా ఫ్రెండ్సే మా టీం అంతా మేము అనలైజ్ చేసి ఒక రకంగా ఒక లెక్కేసి ఇది చేస్తున్నాం అన్నమాట ముచ్చట చలో అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్లో మనకి రోహిత్ శర్మ ఉన్నాడు ఇటరర్ సో రోహిత్ శర్మ అట్నే విల్ జాక్స్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్లో దంచి కొడతారు అదో సత్యం గంట మోగిని చూసిరా దంచి కొడతారు అసోంటి ప్లేయర్స్ ఉన్నారు ఆ టైంకి ఎంబటి 1 డౌన్లో ఎవరున్నారు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు స్కై మామూలుగా ఉండదు కొడితే స్కైయే సో ఇట్లాంటి హిట్టర్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఉన్నప్పుడు అంటే మనకి ఐపీఎల్లో కావాల్సింది ఏందబ్బా చాలు ఆగానే ఖతర్నాక్ కొట్టేటోళ్ళు కావాలి మధ్యలో నిమ్మలంగా కరెక్ట్గా కూర్చొని పెట్టి ఆడేటోళ్ళు కావాలి లాస్ట్ నా మళ్ళీ దంచి కొట్టేటోళ్ళు కావాలి ఆ ఆర్డర్ని బట్టి మేము ఆర్డర్ ఫిక్స్ చేసినాం ఇప్పుడు రోహిత్ శర్మ విల్ జాక్స్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు ముగ్గురు ఖతర్నాక్ ప్లేయర్స్ స్టార్టింగ్లోనే ఉన్నారు 1 డౌన్ కూడా మంచిగానే ఉన్నది అంటే మిడిల్లో కూడా మంచి ప్లేయర్స్ మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు ఇప్పుడు ఆ తర్వాత చూస్తే తిలక్ వర్మ ఉన్నాడు మంచిగా ఆడతాడు ఇది తెలిసిందే కదా మనకి ఇప్పుడు తిలక్ వర్మ గురించి తెలిసిందే సూర్యకుమార్ యాదవ్ గురించి తెలిసిందే ఇక నమన్ ధీర్ ఉన్నాడు మనోడు కూడా మంచిగా ఆడతాడు హిట్టరు హార్దిక్ పాండే తెలిసిందేనే అంటే లాస్ట్లో కూడా సూపర్ ఉన్నారు ఇప్పుడు రాబిన్ మిన్స్ ఉన్నాడు కీపర్ యాక్చువల్లీ మనోడు కూడా 20-30 కొట్టగలుగుతాడు ఈజీగా మంచిగానే నడిపించగలుగుతాడు ఆపద్ధర్మంగా గట్టిగానే 2-3 సిక్స్లు కొట్టేసి సెట్ చేయగలుగుతాడు కదా సో అందువల్ల వీళ్ళని ఫస్ట్లో పెట్టినాం ఇక నెంబర్ 1 ప్లేస్లోకి ఆర్సీబీ కూడా వస్తుంది ఎందుకు వస్తుంది ఎట్లా వస్తుంది మాట్లాడుకుందాం పాటు ఓపెనింగ్ లెవెల్ వస్తారు పోయి చాలే వాళ్ళకి ఫిల్ సాల్ట్ వస్తాడు విరాట్ కోహ్లీ వస్తారు ఫిల్ సాల్ట్ ఫామ్లో లేడు అని చాలామంది అంటారు కానీ మొన్న ఛాంపియన్ ట్రోఫీ చూసి ఫామ్లో లేడు అనుకుంటారు కానీ ముచ్చట ఏంటంటే ఛాంపియన్ ట్రోఫీ 1 డే మ్యాచ్ను కూడా T20 లెక్క ఆడారా కమ్మానిసి అందుకని చెప్పి ఫామ్లో లేడు అనుకున్నారు అది కూడా T20 లెక్క ఆడిండు ఐపీఎల్ లెక్క ఆడిండు కానీ నేను చెప్తానా T20 లేదంటే ఐపీఎల్లో నెక్స్ట్ లెవెల్ ఆడతాడు అంతే ఆడతాడు ఆడి చూపిస్తాడు చూడురు కావాలంటే ఇక విరాట్ కోహ్లీ చెప్పక్కర్లేదు మామూలు ముచ్చట్నా విరాట్ కోహ్లీ అంటే ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇది వేరే రేంజ్ అంతే సరే విరాట్ కోహ్లీ మామూలుగా ఆడాడు నెక్స్ట్ లెవెల్ రజత్ పాటిదార్ మంచి ఫామ్లో ఉన్నాడు లివింగ్స్టన్ ఇప్పుడు ఫామ్లో లేడు కానీ ఫామ్లోకి వస్తే ఇంకో రేంజ్ ఉంటుంది మనకు తెలుసు ఇక జితేష్ శర్మ టిమ్ డేవిడ్ వీళ్ళంతా కూడా ఫామ్లో ఉన్నారు పర్ఫార్మెన్స్ గట్టిగా ఉంటుంది కృణాల్ పాండ్యా వీళ్ళంతా కూడా మంచి ఫామ్లో ఉన్నారు సూపర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది వీళ్ళందరిది కూడా సో అందుకే ఖచ్చితంగా నెంబర్ 1 ప్లేస్లో ఆర్సీబీ కూడా ఉంటుంది అఫ్కోర్స్ ఆర్సీబీ కానీ ఎస్ఆర్హెచ్ కానీ అఫ్కోర్స్ ముంబై ఇండియన్ బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లలో తోపు అయితే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మాత్రం బ్యాటింగ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంది కదా తెలుసు కదా సో నెక్స్ట్ బ్యాటింగ్లో ఉండేది నెంబర్ 1 ప్లేస్లో SRH, our Hyderabad team.
ఎందుకంటే మన దగ్గర ట్రెవిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ తోపులు ఓపెనింగ్ దంచి కొడతారు. తెలుసు, మనందరికి తెలిసిందే ముచ్చట. ఇక ఇషాంత్ కిషన్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ వాళ్ళు తీసేసారు, మన దానిలోకి వచ్చిండు. ఆ ముచ్చట కన్నా ఆడతాడు, గట్టిగా చూపిస్తాడు, నన్ను తీసుకోరా మీ సంగతి చెప్తా చూడు ఎట్లా కొడుతున్నావు అట్లా కొడతాడు. ఖచ్చితంగా వన్ డౌన్లో కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టే. ఇక నితీష్ కుమార్ రెడ్డి నెక్స్ట్ లెవెల్లో ఆడే ప్లేయర్సే, వీళ్ళంతా మంచి ఫామ్లో ఉన్నారు. హెన్రీ క్లాసెన్, అభినవ్ మనోహరు, కెవెన్ మెండిస్ అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్న వాళ్ళే, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అందుకే వీళ్ళందరినీ వన్లో వేసిన. ఎందుకు వన్లో వేసిన మళ్ళీ చెప్తున్నా, ఫామ్లో లేని వాళ్ళు రీసెంట్ టైంలో మ్యాచెస్లో అన్ని గమనించి ఇది ప్రిపేర్ చేసింది. అఫ్ కోర్స్ చెప్పలేము ఐపీఎల్లో ఎప్పుడు ఎవరు ఎట్లా ఆడతారో చెప్పలేము. 4 మ్యాచ్లు అంటే 2 మ్యాచ్లు ఆడిన తర్వాత మళ్ళీ మనకి తేడా తెలుస్తుంది. వాళ్ళు ఫామ్లో లేని వాళ్ళు కూడా ఫామ్లోకి వచ్చారనుకో మారిపోతూ ఉంటాయి. సరే, సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు ఏంది కదా ఒకసారి చూద్దాం. సెకండ్ ప్లేస్లో కేకేఆర్ ఉంటుంది భయ్. కేకేఆర్ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే అయితే ఇప్పుడు వీళ్ళ ఓపెనింగ్లో సునీల్ నరేన్ వస్తాడు. సునీల్ నరేన్ ఆడితే నెక్స్ట్ లెవెల్ ఆడతాడు. కొన్నిసార్లు సింగిల్ డిజిట్లో కూడా అవుట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే సూపర్గా ఆడతాడు, ఫామ్లో ఉంటాడు, కానీ కన్సిస్టెన్సీ చెప్పలేమన్నట్టు. సో అందుకనే అంటే ఓపెనింగ్లోనే కన్సిస్టెన్సీ చెప్పలేమనేసరికి మనం సెకండ్ ప్లేస్లో తీసుకున్నాం. కానీ వీళ్ళ మిడిల్ ఆర్డర్లు కానీ మిగతాది కానీ చాలా బాగున్నది. కాకపోతే ఇక సెకండ్ ప్లేస్లో ఇంకో టీము రాజస్థాన్ రాయల్స్. దీని గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలబ్బా. ఈ టీము, ఈ ఫ్రాంచైజ్ నిజంగా చెప్పాలంటే ఇండియా టీంకే ప్లేయర్స్ సప్లై చేసే టీం అని చెప్పాలి. నిజంగా చెప్తున్నా, ఒక మామూలు ప్లేయర్స్ని అంటే అసలు షైన్ లేని ప్లేయర్స్ని ఇప్పుడు అప్పుడప్పుడే షైన్ అవుతున్న ప్లేయర్స్ అందరినీ తీసుకొచ్చి నిజంగా ఇక్కడ ఈ రాజస్థాన్ రాయల్స్లో వాళ్ళకి మంచి స్కోపు ఇచ్చి వాళ్ళని మంచిగా షైన్ చేసి, ఇప్పుడు ఒక సంజు శాంసన్, ఒక యశస్వి జైస్వాల్, ఒక నితీష్ రాణా, ఒక రియా పరాగ్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రాజస్థాన్ రాయల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు షైన్ ఆ తర్వాత ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నారు. సో ఇట్లాంటి ప్లేయర్స్ని తయారు చేస్తున్న టీం రాజస్థాన్ రాయల్స్. ఖచ్చితంగా వాళ్ళు స్పెషల్గా చెప్పుకోవాల్సిందే. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా అద్భుతమైన ప్లేయర్స్ మనకు తెలుసు. వీళ్ళంతా ప్రూవ్ చేసుకుంటున్నారు. లాస్ట్ ఐపీఎల్లో కూడా ఇప్పుడు రియాన్ పరాగ్ కానీ ఇప్పుడు వీళ్ళంతా ప్రూవ్ చేసుకున్న వాళ్ళే. ధ్రువ్ జురేల్, శుభం దుబే. అయితే ఇక మనకి షిమ్రాన్ హిట్మేయర్ మాత్రం వెస్టిండీస్ ప్లేయరు, మంచి హిట్టరు. సో మిగతా వాళ్ళంతా మన ఇండియన్ బ్యాట్స్మెన్సే. ఖతర్నాక్ రుద్ది రెడీ చేసి పెట్టారు. వాళ్ళు మామూలుగా ఆడతలేరు, నెక్స్ట్ లెవెల్లో ప్రూవ్ చేసుకుంటున్నారు. అందుకే వీళ్ళని సెకండ్ ప్లేస్లో ఉంచినాం. ముచ్చటగా 3వ ప్లేస్లో సిఎస్కే టీం వస్తుంది పోయి. ఎందుకంటే మనకి ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ రుతురాజ్ గైక్వాడ్, అట్నే డివోన్ కాన్వే ఉన్నారు కదా. డివోన్ కాన్వే మొన్న న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూస్తే ఫామ్లో లేడు. సో దానివల్ల ఫామ్లో లేడు కాబట్టి ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ లైట్గా ఉంది కాబట్టి థర్డ్ ప్లేస్కి ఎందుకు పెట్టినావు, సెకండ్ ప్లేస్ పెట్టచ్చుగా అని డౌట్ రావచ్చు కదా. అయితే ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో కూడా కొంతమంది ఫామ్లో లేరు వీళ్ళ టీంలో, అది బాధ. ఇప్పుడు రాహుల్ త్రిపాఠి ఉన్నాడు, ఓకే ఫామ్లోనే ఉన్నాడు. ఇప్పుడు శివన్ దూబే ఉన్నాడు, బాగానే ఆడతాడు, ఆదుకుంటాడు కూడా, ఆపద్బంధం లెక్క ఆడుకుంటాడు. కానీ ఇప్పుడు రాహుల్ త్రిపాఠి లాంగ్ ఇన్నింగ్స్ ఆడడం కొంచెం టఫే. ఇప్పుడు శామ్ కుర్రన్ ఉన్నాడు, ఫామ్లో ఉన్నాడు కానీ కన్సిస్టెన్సీ లేదు. అంటే అన్ని మ్యాచెస్లో అద్భుతంగా ఆడట్లేదు, కొన్నిట్లలో ఆడుతాడు, కొన్నిట్లలో ఆడట్లేదు. సో ఇప్పుడు రవీంద్ర జడేజా ఉన్నాడు, ఓకే గుడ్. ఎంఎస్ ధోని గురించి చెప్పాలంటే మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. యాక్చువల్లీ ఐపీఎల్ అనగానే ఇప్పుడు లాస్ట్ కొన్ని ఫ్యూ సీజన్స్ బ్యాక్ నుంచి ధోని చాలా స్లోగా ఆడుతుండు, నిదానంగా ఆడుతుండు అనేటోళ్ళు నోర్లు మూపించేటట్టు పోయినసారి ఐపీఎల్లో నెక్స్ట్ లెవెల్గా ఆడి హార్డ్ హిట్టింగ్ చేసి ఇట్లా చిత్తు బొత్తు చేసేసిండు. హార్డ్ హిట్టింగ్ చేయగలుగుతాడు ధోని, నెక్స్ట్ లెవెల్లో స్కోర్ని జమ్మని లేపగలుగుతాడు. అఫ్కోర్స్ ఆల్వేస్ తోపుతురుం కానంతే. అది ఇందువల్ల అంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు, మిడిల్లో ఉన్న వాళ్ళు, కొంతమంది ఫామ్లో లేకపోవడం వల్ల మనం థర్డ్ ప్లేస్లో పెట్టుకున్నాం. థర్డ్ ప్లేస్లో ఉన్న ఇంకొక టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్. ఎందుకు థర్డ్ ప్లేస్లోకి వచ్చిందంటే ఇప్పుడు ప్రభు సిమ్రాన్ సింగ్ ఉన్నాడు, కన్సిస్టెన్సీ లేదు. ఇప్పుడు జాస్ ఇంగ్లీష్ ఉన్నాడు, ఫామ్లోనే ఉన్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, ఫామ్లో ఉన్నాడు. అదే నెక్స్ట్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, ఫామ్లో లేడు. సో ఇట్లా కొంతమంది ఫామ్లో ఉన్నారు, కొంతమంది ఫామ్లో లేరు. ఇప్పుడు ఓపెనింగ్లో ఉన్న ఇట్లలో ఒకరు ఫామ్లో ఉన్నారు, ఒకరు ఫామ్లో లేరు. సెకండ్ వన్ డౌన్లో వస్తున్న వాళ్ళల్లో ఒకరు ఫామ్లో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ ఫామ్లో లేరు. ఇప్పుడు మార్కస్ టోనీస్ ఉన్నాడు, ఫామ్లో ఉన్నాడు. అట్నే వదేరా ఉన్నాడు, ఓకే నేహల్ వదేరా ఫామ్లోనే ఉన్నాడు అనుకుందాం. సో అట్లా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫామ్లో లేకపోవడం వల్ల
ఓపెనింగ్లో 1 డౌన్లో 2nd డౌన్లో ఉన్న వాళ్ళంతా కూడా ఫామ్లో లేరు. సో దానివల్ల మనం వీళ్ళని థర్డ్ ప్లేస్లో పెట్టుకోవాల్సి వచ్చింది. ఆఫ్ కోర్స్ శశాంక్ సింగ్ ఉన్నాడు, ఫామ్లోనే ఉన్నాడు. కానీ ఓపెనింగ్లోనే ఫామ్లో ఉంటే మిడిల్ ఆర్డర్ మెయింటైన్ చేయగలిగితేనే ఐపీఎల్లో మంచి స్కోర్, అంటే మినిమం 180 200 కొడితేనే కదా ఐపీఎల్ అంటే మరి ముచ్చట. సరే, 4th ప్లేస్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఇక 4th ప్లేస్లో ముచ్చటగా ఒకటే ఒక టీం ఉన్నది, అదే ఎల్ఎస్జీ లక్నో సూపర్ జెయింట్స్. ఇందులో ఓపెనింగ్లో వచ్చే మిచెల్ మార్ష్ అట్నే ఎడెన్ మార్క్రమ్ ఇద్దరు కూడా ఫామ్లో లేరు. ఇది పెద్ద దెబ్బే. ఆ తర్వాత వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో వస్తున్న 1 డౌన్లో వస్తున్న రిషబ్ పంత్, అట్నే నికోలస్ పురాన్ అండ్ డేవిడ్ మిల్లరు, అట్నే అబ్దుల్ షమద్, ఆయుష్ బదాని, వీళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ ఫామ్లో ఉన్న కన్సిస్టెన్సీ లేదు. సో అందుకే వీళ్ళని 4th ప్లేస్లో పెట్టుకోవాల్సి వచ్చింది. ఆడతారు చెప్పలేదు, కానీ కొన్నిసార్లు అద్భుతంగా ఆడచ్చు, కొన్నిసార్లు బిస్కెట్ కావచ్చు. అందుకని చెప్పి కన్సిస్టెన్సీ లేదు భయ్, అందుకని చెప్పి 4th ప్లేస్లో మనం పెట్టుకుంటున్నాం. ఇక 5th ప్లేస్లో వస్తున్న టీమ్స్ ఏమేమి ఉన్నాయంటే 5th ప్లేస్లో 2 టీమ్స్ ఉన్నాయి. ఒకటి గుజరాత్ టైటన్స్, రెండోది ఢిల్లీ క్యాపిటల్స్. గుజరాత్ టైటన్స్ ఎందుకు 5th ప్లేస్లో పెట్టినామంటే ఇప్పుడు శుభ్మాన్ గిల్ ఉన్నాడు, అట్నే జాస్ బట్లర్ ఉన్నారు, సాయి సుదర్శన్, టాప్ ఆర్డర్ సూపర్గా ఉన్నది భయ్. ఆ తర్వాత ఇప్పుడు మిడిల్ ఆర్డర్ కానీ ఇక 5th డౌన్ 6th డౌన్ కానీ ఏం లేదు ముచ్చట. ఇప్పుడు గ్లెమ్ ఫిలిప్స్ ఉన్నాడు, అనుజ్ రావత్ ఉన్నాడు, షారుఖ్ ఖాన్ ఉన్నాడు, రాహుల్ తివాటియా ఉన్నాడు. వీళ్ళెవరు కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేరు, అద్భుతంగా పర్ఫామ్ చేయలేరు, ఆపద్ధర్మంగా. ఇప్పుడు రాహుల్ తివాటియా చేసింగ్లో ఆడగలుగుతాడు, మరి నార్మల్గా ఆడలేరు. ఇట్లాంటి మిగతా బ్యాట్స్మెన్స్ వల్ల ఓపెనింగ్ ఉంది, మిగతాదంతా లేదు కాబట్టి సో వాళ్ళే మొత్తం గుంజుకురావాలంటే కష్టం కదా, అది ముచ్చట. అందుకని చెప్పి వీళ్ళు 5th ప్లేసు. సో నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకు 5th ప్లేస్ అంటే ఇప్పుడు ఫ్రేజర్ మెగ్రూక్ ఉన్నాడు, ఈ మధ్య కన్సిస్టెన్సీ లేదు. కేఎల్ రాహుల్ అంత స్పీడ్గా ఆడలేడు, కానీ అంటే కేఎల్ రాహుల్ అవుట్ అయితే కనుక మిగతా టీం అందరికీ కూడా ప్రెజరే, ఎందుకంటే కేఎల్ రాహుల్ మీదే డిపెండ్ అయి ఉన్న టీం కింద చెప్పుకోవాలి మనం. ఇప్పుడు హ్యారీ బ్రూక్ లేడు, ఆయన ఆడా అని చెప్పి కూర్చున్నాడు. నాకు మనసు మంచిగా లేదు, వెల్ విషర్స్ చెప్పారు, నాకు ఆడబుద్ధి అయితే లేదు అన్నాడు. హ్యారీ బ్రూక్ లేడు. ఇక ట్రిస్టన్ స్టడ్స్ ఓకే, అభిషేక్ పొరేల్ ఓకే. అయితే అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలుగుతాడు, కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ట్రిస్టన్ స్టబ్స్ కానీ అభిషేక్ పొరేల్ కానీ అశుతోష్ శర్మ కానీ వీళ్ళు లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేరు. సో ఇది ప్రాబ్లం, లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలగాలి. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్లో, ఇప్పుడు T20లో ఐపీఎల్ మ్యాచెస్లో ఓపెనింగ్ గట్టిగా ఉండాలి, ఎందుకంటే పవర్ ప్లేలో దంచి కొట్టేటోళ్ళు కావాలి. అట్ ద సేమ్ టైం మిడిల్ ఆర్డర్లో మెయింటైన్ చేయగలిగే వాళ్ళు ఉండాలి, లాస్ట్లో హార్డ్ హిట్టింగ్ చేయగలిగేటోళ్ళు ఉండాలి. సో అందరూ ఉన్నప్పుడే ఆ బ్యాటింగ్ యూనిట్ అంతా సూపర్ ఉందని చెప్పుకోగలుగుతాం. సో ఇక్కడనే మనం ఈ ఆధారంగానే ఈ మధ్యకాలంలో ఉన్న ఫామ్లో ఉన్నోళ్ళు, ఫామ్లో లేని వాళ్ళని దాన్ని బట్టి అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఓపెనింగ్లో ఎవరు బాగా ఆడుతున్నారు, మిడిల్లో ఎవరు ఆడుతున్నారు, లాస్ట్ ఎండ్లో ఎవరు ఆడుతున్నారు అన్న దాన్ని బట్టి మనం ఇదంతా డిసైడ్ చేసినాము. ఎవరైనా మనసులో వచ్చుకొని ఉంటే క్షమించండి, ఇది ప్యూర్లీ అవర్ టీమ్ పర్సనల్ ఒపీనియన్. ఓకే, అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే జర ఏమనుకోకుండా లైక్ కొట్టరాదు. అయితే కొడితే పైసలు అడుగుతలేం కదా పోయి, లైకే కదా, కొట్టరాదు, ఉత్తపుక్కానికే కదా, కొట్టు థమ్స్ అప్, టేజ్ ద థండర్. సరే, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుకొని ఉండు, మన వీడియో నోటిఫికేషన్లు వస్తాయి. ఉంటాం మళ్ళా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, సబ్స్క్రైబ్ టిడింగ్.